ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల దేవా, ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. ప్రియమైన వారలారా, హెబ్రీ పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో ఈరోజు చివరి ధ్యానం. ఈ ధ్యానాన్ని ఈ అంశంతో ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. మా నిమిత్తమై ప్రార్థన చేయండి. ప్రే ఫర్ అస్. పౌలు గారు హెబ్రీ సంఘంలో అనేక విషయాలతో మాట్లాడుతూ ఇశ్రాయేలు నుంచి వారు ఏ విధంగా యేసు ప్రభుల వారిని గ్రహించాలి, ధర్మశాస్త్రం నుంచి ఏ రీతిగా గ్రహించాలి, యేసు ప్రభుల వారు ధర్మశాస్త్ర విధులను వాటి నెరవేర్పును ఏ రీతిగా తీసుకొచ్చినారు, ప్రవచనాల నెరవేర్పు, ఆయన ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేలు ద్వారా ఏ రీతిగా దేవుడై ఉన్నాడు, ఏ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు, విశ్వాసము, జీవింపజే విశ్వాసం, ఇలా అనేక విషయాల్ని ధ్యానించిన తర్వాత ఈ పత్రిక ముగింపులో సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట, మా నిమిత్తము ప్రార్థన చేయండి. దీనికంటే ముందు మీపై నాయకులుగా ఉన్నటువంటి వారు బాధతో దుఃఖంతో కాక ఆనందంతో సేవ చేయనట్లుగా వారికి లోబడి ఉండడి అని ఒక మాట. ఆ తర్వాత మా నిమిత్తం ప్రార్థన చేయడం, మేము అన్ని విషయాల్లో మా మనస్సాక్షిని కాపాడుకుంటూ మేము గొప్ప సేవను జరిగించినట్లుగా మా నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రియమైన వారలారా, ఎప్పుడు సేవకుల్ని అనేకులు అడుగుతారయ్యా మా కొరకు ప్రార్థన చేయండి. అనేక సందర్భాల్లో మీ అవసరతలను బట్టి, మీ అక్కర్లను బట్టి సేవకులు ప్రార్థిస్తూనే ఉంటారు. మీ అనారోగ్య పరిస్థితిని కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, పిల్లల వివాహాల విషయం కావచ్చు, పిల్లల రక్షణ కొరకు కావచ్చు, అనేక విషయాలను బట్టి, ఆరోగ్యాలను బట్టి, స్థితిగతులను బట్టి ప్రార్థిస్తూనే ఉంటారు. అదే రీతిగా మీ సేవకుల్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబాన్ని, వారి పరిచర్య కొరకు, వారి ఈ లోకంలో దేవుని కొరకు మంచి గొప్ప పరిచర్య జరిగించడానికి మీరు ప్రార్థన చేయాలి. సాతానుడు ఒక కుటుంబాన్ని, ఒక సంఘాన్ని టార్గెట్ చేస్తే దానికి ముందుగా ఎవరిని శోధనలో పడేస్తే, ఎవరిని హింసిస్తే, ఎవరిని శ్రమ పెడితే వారు ఎక్కువగా ఎవరు నష్టపోతారో వారి వైపు సాతాను చూస్తూ ఉన్నాడు. కనుక సేవకుల కుటుంబానికి ఎన్నో కఠినమైనటువంటి శ్రమలను ఎదుర్కొంటూ ఈ లోకంలో దేవుని సేవను జరిగిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఈ దినాన ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సేవ పరిచర్య కొనసాగాలి, వాక్యము విస్తరించాలి, అనేకులు క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి, నశించిపోతున్నటువంటి అనేకులు యేసు ప్రభుల వారి వైపు తిరగాలి. ఈ దినాన రోడ్ల మీద వెళ్తుండగా, అనేక చోట్ల న్యూస్ పేపర్లో చూస్తుండగా అనేక చోట్ల యవనస్తులు నశించిపోతూ ఉన్నారు. దేవుని ప్రేమను ఎరుగక, దేవుని గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంబంధాన్ని గుర్తించక యవ్వన కాలంలో వారి జీవితాలు ముగిసిపోతూ ఉన్నాయి. సంఘంగా, విశ్వాసులుగా మనం వారందరి గురించి ఆలోచన చేయాలి, వారి గురించి ప్రార్థన చేయాలి. యవనస్తులే కాక అనేకులు నశించిపోతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, వారందరూ క్రీస్తు ప్రేమను రుచి చూడడానికి, ఈ లోకంలో దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో దాచిన మేళ్ళని గ్రహించడానికి, మంచి జీవితం జీవించడానికి, మంచి సమాజం నిర్మించబడడానికి, విలువలతో కూడినటువంటిది, నీతితో కూడినటువంటిది, న్యాయంతో కూడినటువంటి ఒక ఉన్నతమైన మంచి సమాజాన్ని మనం ఊహించుకొని ఆ సమాజాన్ని మన మధ్యలోకి తీసుకురావడానికి క్రీస్తు ప్రేమను అనేకులకు పరిచయం చేయడం మన అవసరత. దాని కొరకు సేవకులు కష్టపడుతుండగా సేవకులతో కలిసి మనం కూడా ఈ పరిచర్లో భాగస్వాములు అవ్వాలి. దాని కొరకు ప్రాముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థించాలి. పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఇంత గొప్ప పరిచర్య ఏ రీతిగా సాధ్యమైందంటే సంఘం వల్లనే సాధ్యమవుతూ ఉంది. మీ ఆధ్యాత్మిక ప్రార్థనలు, మీ కనుక సేవ కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించి ఉన్నతమైన సేవ జరిగినట్లుగా ప్రోత్సాహపరచవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుడు అట్టి కృపను దయచేయను గాక. మహోన్నతుడా, గొప్ప దేవ, ఇదిగో ఈ ఉదయకాల సమయం వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించు, మేళ్లతో, దీవెనలతో, ఆశీర్వాదములతో నింపమని, వారి అవసరతల అక్కర్లను తీర్చమని యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆమెన్.